జగన్మోహన్ రెడ్డి గారి నియంత్రితమైన పోకడతో అమరావతి రాజధానిని విచ్ఛిన్నం చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం, అక్కడ మహిళలు తిరగబడి సుదీర్ఘకాలం వాళ్ళు ఉద్యమం చేసి ఏ విధంగా మరలా రాజధాని సాధించుకున్నారో మనం ఈ రోజున ప్రత్యక్ష చూసాం. ఏ రోజునైతే నియంత్రిత పోకడలు పోతా ఉన్నాడో అనేక మందిని బెదిరించి ఎంతటి వాడినైనా లొంగ తీసుకుడా చేసిన ప్రయత్నంలో ఆ రోజున రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమా కళ్ళకు కట్టినట్టుగా అమరావతి విచ్ఛిన్నంలో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడింది, ప్రత్యేకంగా మహిళా రైతుల్ని ఏ విధంగా హింస పెట్టింది, బూటుకాలతో మహిళ కడుపులో తనిన పోలీసు, అక్రమ అరెస్టులతో వారిని ఇబ్బంది పెట్టిన పోలీసు, ఒకటి కాదు రెండు కాదు అనేక సందర్భాల్లో వాళ్ళు విలపించి రోడ్ల మీద పుడుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అంతేకాదు వాళ్ళు పాదయాత్రలో ఒక ప్రదేశంలో భోజనం కోసం హాల్ట్ చేయాలి అనుకుంటే అలాంటి ప్రదేశమే ఇవ్వని పరిస్థితిలో వాళ్ళు రోడ్డు మీద కూర్చుని భోజనం చేసిన సందర్భాలు కూడా ఈరోజు మనకు కనపడతాం. వీటన్నిటి వల్లనే ఇవాళ 164 సీట్లు కూటమికి రావటం, 151 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకి పరిమితం అవటం, ఈ రవిశంకర్ తీసిన ఆ రాజధాని ఫైల్స్ ఇవాళ 1 year అవుతున్న సందర్భంలో నేను తీసిన వారికి అమరావతి రైతులకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పిక్చర్ని న్యాచురల్గా ఆ కళ్ళకి కట్టినట్లుగా తీసిన రవిశంకర్ గారు, ఆ డైరెక్టర్ గారు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.